शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం. ఈ వీడియోలో మనం భగవద్గీత శ్లోకాలను చదువుకుందాం. 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇంతకు ముందు వీడియోలో మనం కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్న దాని గురించి చదువుకున్నాము. ఇప్పుడు యామిమాం పుష్పితాం వాచం ప్రవద్యంత విపచ్చితః వేదవ్యాదరతాః పార్థ వాన్యదస్తితి వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహూలాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయందే తలమున్కలైయుందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములయందే ప్రీతి వహింతురు. వాటి అంతరార్థముల జోలికే పోరు. స్వర్గమునకు మించినదేదియును లేదనియు అది ఏ పరమ ప్రాప్యమనియు వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యములయందలి ఆసక్తితో వివిధ శకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపు పలుకులు పలికెదరు. ఆ ఇచ్చకపు మాటల ఉచ్చులలో పడిన భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధియందు స్థిరముగా ఉండవు. ఓ అర్జున, వివేకం అంటే ఆలోచన శక్తి లేని జనులు ప్రాపంచిక భోగములు అంటే మనం అబ్బో పడుకున్నామా లేచామా, మనం జల్సాగా బతుకుతున్నామా అనే ఆ చిన్న భోగములకే తలమున్కలై ఉంటారంట. ఎవరు? ఆలోచన లేనివారు. కర్మఫలాలను గురించి వేదవాక్యముల గురించి అస్సలు ఆలోచించరు. వాటి అంతరార్థముల జోలికే అసలు ఆ కర్మలేంటి, ఆ కర్మ ఫలాలేంటి అన్న వాటి గురించి ఆలోచించరు. వాటి వలన కలిగే మనకు ఏదైతే మనకి ప్రతిఫలం దక్కుతుందో దాని గురించే అస్సలు ఆలోచించరంట. వీళ్ళదే ఏంటంటే ఆ కర్మ అనేది స్వర్గానికి మించిందేది మనకు భోగైశ్వర్యములందలి ఆసక్తితో స్వర్గానికి మించింది భోగం ఏది లేదని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారంట. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యమునందలి ఆసక్తితో అంటే మనము క్షణికం అంటే ఒక్క క్షణం మనకు పొందే సుఖాన్ని గురించే ఆలోచిస్తాం, కానీ మనం చేసే కర్మ వల్ల మనం పొందగలిగే దాన్ని ఆలోచించరు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో విత్యసత్వస్థో వీర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు సత్వర స్తమోగుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల ఎడల వాటి సాధనల యందు ఆసక్తిని త్యజించుము. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మయందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేముల కొరకై ఆరాటపడవద్దు. అంతఃకరణమును వశమునందుంచుకొనుము. యావానర్ధ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజావతః. అన్ని వైపులా బలములతో జలములతో నిండియున్న మహాజలాశయము
అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తి నంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతియే ప్రయోజనము. అబ్బా, ఏం చెప్పారు కృష్ణ భగవానుల వారు. అన్ని వైపులా అంటే మన చుట్టూ పెద్ద పెద్ద జలాశయాలు, సముద్రము, నదులు ఇలాంటివి ఉన్నప్పుడు మనకన్నీ మనం పంటలు పండించుకోవడానికి కానీ చుట్టూ వాటర్ ఫెసిలిటీ ఉంది. అప్పుడు మనకి చిన్న చిన్న జలాశయాలు అంటే కాలవలు, చెరువులు అలాంటి వాటి వల్ల మనకి ప్రయోజనం ఏమి ఉండదు కదా. మనకు ఆల్రెడీ పెద్ద పెద్ద నదులే మనకి పక్కన ఉన్నాయి. అలాంటప్పుడు చిన్న చిన్న జలాశయాల వల్ల అంటే కాలువలు, చెరువుల వల్ల మనకి అంత తృప్తి పొందము. అలాగే మనకు పరమాత్మ ఇచ్చే పరమానందముని అనుభవించే బ్రహ్మజ్ఞానికి అంటే మనకు పరమాత్మ నుంచి వచ్చే దాని గురించి ఆలోచించినప్పుడు వేదముల వలన అంతే ప్రయోజనము. మనకి డైరెక్ట్ పరమాత్మ గురించి మనం పరమాత్మను మన ఆత్మలో లీనం చేసుకొని భగవంతుణ్ణి కొలిస్తే మనకు ఎంతటి సుఖము, ఎంతటి ఆనందం వస్తుందో అలాంటి ఆనందాన్ని ఒక్క వేదములను వల్ల ప్రయోజనము ఉండదు అని చెప్తున్నారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్య కర్మణి. కర్తవ్య కర్మమునాచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ ఎన్నటికి నీ దాని ఫలముల యందు లేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానచుటయందు నీవు ఆసక్తుడవై కావలదు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలనాచరింపుము. మనము చేసే కర్తవ్యం అంటే మనం చేయవలసిన పని ఏదైతే ఉందో అది చేయటం వరకే నీకు అధికారం ఉంది. కానీ దాని వలన మనం చేసిన పని వల్ల వచ్చే ప్రతిఫలం ఏదైతే ఉందో దాని గురించి మనము ఆలోచించటానికి మనకు అర్హత లేదంట. కర్మఫలమునకు నీవు హేతువు కారదు, దానికి బద్ధుడవై ఉండొద్దు. కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు. వాటి ప్రతిఫలం మనం ఆశించినప్పుడు కర్మలను ఎందుకులే చేయటము అని మనం నిరాసక్తత చూపించకూడదు. అనగా ఫలాపేక్ష రహితుడవై మనము ఏ పని చేసినా ఏది చేసినా దాని ప్రతిఫలం గురించి ఆలోచించకుండా కర్మను చేస్తేనే నీవు ఆ కర్మలకు వచ్చే ప్రతిఫలాన్ని నీవు పొందగలుగుతావు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యోపమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, యోగస్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వ భావమును కలిగియుండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వ భావమనే యోగమందురు. ఓ ధనంజయ, ఓ అర్జున, యోగస్థితుడవై అంటే యోగస్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధ అసిద్ధుల ఎడ సమత్వ భావమును కలిగియుండు, కర్తవ్య కర్మలను ఆచరింపు. దూరేన హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపానా ఫలహేతవః. ఈ సమత్వ బుద్ధి యోగము కంటెను పకామ కర్మ మిక్కిలివి నిన్ను శ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగమనే ఆశ్రయింపుము. ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములు రెండింటినీ ఈ లోకమునందే త్యజించును. అంటే ఆ సమానమైన బుద్ధి అంటే కర్మలను చేసినా చేయకపోయినా మనకు ఎలాంటి ఫలాపేక్ష కలిగినా కలగకపోయినా నేను కర్మలను చేస్తాను అనే సమత్వ బుద్ధి కలిగిన వాడు పుణ్యపాపములు రెండింటినీ కూడా ఇక్కడే అంటే ఈ లోకంలోనే త్యజిస్తాడంట. త్యజించడం అంటే వదిలిపెట్టేస్తాడు. అనగా కర్మఫలములు వానికి అంటవు,
కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచరణమునందు కౌశలము, అనగా కర్మబంధముల నుండి ముక్తుడగుటకు ఇదియే మార్గము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినుర్ముక్తాః పదం గచ్యంత్యనామయం. ఏలనన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యుదురు. అంతేగాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాపి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. మోహమనడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్యసి. నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా అనున్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు, అనగా నీకు పరమాత్మతో నిత్య సంయోగం ఏర్పడును. ఇలా ఇంతవరకు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి యుద్ధం చేయటానికి, ఆయనకి కావలసిన ఉత్తేజాన్ని పెంపొందించటానికి మాటలను ఈ విధంగా కర్మ గురించి, ఆత్మ గురించి, ఆత్మయోగం, కర్మయోగం గురించి చెప్పారు. ఇంకొక వీడియోలో ఈ తర్వాత ఇవన్నీ విన్న అర్జునుడు ఏమంటున్నాడు కృష్ణ భగవానునితో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః.